బీసీ రక్షణ చట్టాలకే ఉభయ గోదావరి జిల్లాల్లో బీసీ ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. భారతీయ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ప్రస్తుతం ఆయన ఉన్నారు. సరే, ఏంటి బీసీలపై ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు కూడా ఇప్పటి నుంచి మీరు పోరాడుతున్నారు అనుకోవచ్చా? బీసీల గురించి పోరాటం అనేది ఈరోజు కొత్త కాదు. గత 30-40 సంవత్సరాల నుండి బీసీలను అణచివేస్తున్నారు, బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, బీసీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్ప బీసీలో ఏ రంగంలోనూ అభివృద్ధి చెందడం లేదని చెప్పి బీసీ సంఘాలు, నాయకులు అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన 2 పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా అభివృద్ధి కోసం ఏ ఒక్క పార్టీకి, ఏ నాయకుడికి చిత్తశుద్ధి లేదనే విషయం ఈరోజు బీసీ సమాజం గుర్తించింది. బీసీల్లో చైతన్యం వచ్చింది. నిజంగా బీసీల అభివృద్ధి చెందాలంటే, బహుజనుల అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ 2 ప్రధాన దోపిడీ పార్టీలకు అందం పలికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్పి బీసీ వర్గాలు, బహుజనులు, దళితులు గుర్తించారు. కాబట్టి ఆ దిశగానే, ఆ ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీ ప్రజల్లోకి వస్తోంది. పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసి ఈ ప్రభుత్వము బీసీల పైన చేస్తున్న అన్యాయాలకు, బీసీలను చేస్తున్న మోసాలను ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి రాబోయే రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీల పార్టీ అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారు. అంటే బీసీలకు అసలు ఏమాత్రం ఏమీ చేయట్లేదని చెప్పవచ్చా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ గతంలో వైసీపీ కానీ ఏం చేయలేదు అసలు బీసీలకి? 100% తెలుగుదేశం పార్టీకి కానీ, గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ బీసీల పేరు చెప్పే నైతిక అర్హత కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో బీసీలు అన్ని రకాలుగా అణిచివేతకు గురవ్వడానికి, అభివృద్ధి కాకపోవడానికి ప్రధాన కారణం ఈ 2 పార్టీలు, ఈ 2 నాయకులని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీసీలకు సంబంధించిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఈరోజు రాష్ట్రంలో ఈ 2 నాయకులు, ప్రధాన పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఈరోజు అభివృద్ధి పేరు చెప్పి దోపిడీ సంస్థలకు, మీ సామాజిక వర్గానికి సంబంధించిన సంస్థలకు కట్టబెట్టి వేల కోట్లు దోపిడీ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ 2 పార్టీలు ఏ ఒక్క బీసీకైనా, ఏ ఒక్క బీసీ పారిశ్రామికవేత్తకైనా ఒక్క ఎకరా అయినా ఇచ్చి పారిశ్రామిక అభివృద్ధి చెందమని చెప్పి ప్రోత్సహించారా అని చెప్పి అడుగుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పి 13 నెలలకు ముందు అధికారంలోకి రావడానికి తప్పుడు హామీ ఇచ్చారు. ఈ రోజు వరకు రక్షణ చట్టం పైన మాట్లాడడం లేదు. ఈ విధంగా అనేక రకాల తప్పుడు హామీలు ఇచ్చి బీసీలను మోసం చేస్తున్నారు తప్ప బీసీలకు ఎటువంటి న్యాయం చేయడం లేదు. కాబట్టి న్యాయం జరగాలంటే అది రాజకీయ ప్రత్యామ్నాయం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ఆ దిశగానే బీసీవై పార్టీ బీసీలను, ప్రజలను చైతన్యం తీసుకొని వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గతంలో యువతకు సంబంధించి ఉద్యోగాల విషయంలో మిమ్మల్ని విజయవాడలో కూడా అడ్డుకున్న పరిస్థితి, అంటే ప్రధాన పార్టీలు మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నాయి అనుకోవచ్చు? ఈరోజు ఈ 2 పార్టీలు బీసీలను ఏ విధంగా అయితే వాడుకుంటున్నారో, మహిళల్ని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ప్రధానంగా యువతను, నిరుద్యోగ యువతను అనేక రకాల తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి ఈరోజు వీళ్ళు వేల కోట్ల రూపాయలు పరిశ్రమలను కేటాయిస్తున్నామని చెప్పి అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కావచ్చు, పూర్తిగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. కాబట్టే ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, పక్క దేశాలకు వెళ్తున్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు, ఊర్లకు ఊళ్ళు ఖాళీ అయిపోయి వలసలు వెళ్ళే పరిస్థితి ఉంది. భారతదేశం మొత్తం మీద అత్యంత వలస ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండడము మన దౌర్భాగ్యము. కారణం ఏమంటే ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి, కంపెనీలు తీసుకురావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ 2 పార్టీలు అవలంబిస్తున్న దోపిడీ విధానం వల్ల, పారిశ్రామిక అభివృద్ధి చెందకపోవడం వల్ల యువత మోసపోతున్నారు, నిరుద్యోగులు మోసపోతున్నారు. కాబట్టే ఈరోజు
నిరుద్యోగుల్లో యువతలో చైతన్యం తీసుకొని వచ్చి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పడంలో బీసీవై పార్టీ నిర్మాణంలో యువతకు ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి పార్టీలో బీసీ మంత్రులు కూడా ఉన్నారు. అంటే వారి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, వారికి మీరు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? ఈరోజు మీరు అన్నట్టు ఈ రాష్ట్రంలో ఉత్సవ విగ్రహాల లాంటి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మిగిలిన పదవుల్లో ఉన్న ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక్కటే అడుగుతున్నాను. ఈరోజు మీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తానని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ హామీ గురించి ఎక్కడ కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నిలదీయండి బీసీ రక్షణ చట్టం కోసము, లేదంటే ప్రజల్లోకొచ్చి మీరందరూ క్షమాపణ చెప్పి గతంలో లాగే మా పార్టీ, మా ముఖ్యమంత్రి బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటారు తప్ప బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి చంపలేసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ ఎమ్మెల్యే, ఎంపీ నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను. సార్, చివరిగా గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని ప్రజల్లోకి వచ్చారు. ఇప్పుడు మరొకసారి 3 రాజధానులు కాదని అమరావతికి డెవలప్ చేయాలని చూస్తున్నారు. అంటే ఏది కరెక్ట్ అంటారు? అమరావతి నిర్మాణం కరెక్ట్గా జరుగుతుంది అనుకుంటున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రజల ఆకాంక్ష రాజధాని నిర్మాణం జరగాలి, అది ఈ రాష్ట్రానికి నడిబొడ్డులో ఉన్న అమరావతి ప్రాంతంలో జరగాలనేది రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష అయినప్పటికీ కూడా ఈ రెండు పార్టీలు రాజధాని విషయంలో చేసిన కుట్ర వల్ల, అవినీతి వల్ల, రాజకీయ కుట్ర వల్ల ఈరోజు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని, ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులను, ఆ ప్రాంత ప్రజలను మోసం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనకు 5 సంవత్సరాల అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధానిని అమరావతి అని చెప్పి అప్పట్లో కూడా మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అధికారిక గెజెట్ని విడుదల చేయించుకోలేకపోవడం వల్లే మీరు భూ వ్యాపారం పైన, భూ దందా పైన కాన్సన్ట్రేట్ చేసి టెక్నికల్గా దీనికి సంబంధించిన రాజముద్ర వేయించుకోలేకపోవడం వల్లే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులంటూ ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడానికి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మీరు మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత సుమారు 17 నెలలు, 13, 14 నెలల కాలం కావస్తోంది. ఇప్పుడు మళ్ళీ గతంలో సేకరించిన 39,000 ఎకరాల కంటే ఇంకా 40,000 ఎకరాలు కావాలి, మేము ఎయిర్పోర్ట్లు నిర్మించాలి, ఓడరేవులు నిర్మించాలని చెప్పి ఈరోజు సినిమా చూపించడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజధానికి సంబంధించి అధికారిక గెజెట్ని విడుదల చేయించుకోలేని చేతగాని ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మీకు పరిపాలన చేత కాకపోతే, వయసు పైబడినట్టయితే మీరు అధికారం నుండి తప్పుకొని మరొకరికి అవకాశం కల్పిస్తే రాష్ట్రానికి, ప్రజలకైనా మంచి జరుగుతుందేమో. కానీ ఇలాంటి మోసం చేసే కార్యక్రమాలు ఇంకెన్ని రోజులు చేస్తారు? ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత వెనక్కి తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. చివరిగా బీసీ రక్షణ చట్టానికి సంబంధించి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా 30 రోజుల్లోపు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన స్పష్టతనివ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలతో కలిసి ఒక ఉద్యమానికి ముందుకొస్తాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి సమాధానం బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో వస్తాయి. అదేవిధంగా ఈ బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది చెప్పాలి, లేదంటే మీ ఇద్దరికి బీసీలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 30 రోజుల్లాగా కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టంపై క్లారిటీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. వీడియో శేఖర్తో మనోజ్, RTV, రావులపాలెం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.